తారక్ అంటే ఎనర్జీ, అండ్ ఎనర్జీ అంటే డ్యాన్స్. మరి బిగ్ బాస్ షోలో డ్యాన్స్ మేము చూడొచ్చా? తప్పకుండా అమ్మ, మీరు మీరు ఏదేదైతే ఇష్టపడుతున్నారో తప్పకుండా అవన్నీ కూడా ఉంటుంది. యూ విల్ డెఫినెట్లీ సీ మీ డాన్స్. థ్యాంక్ యూ. తారక్ గారు అండి, ఇప్పుడు బిగ్ బాస్ అనేది వెల్ డిజైన్ షో, కొన్ని లిమిటేషన్ ఉంటాయి హోస్ట్గా, అవన్నీ ఓవర్కమ్ చేసి దీన్ని మరో నెక్స్ట్ లెవెల్కి తీసుకోవడానికి మీరు ఏం చేశారు? అదేనండి, ఇంకా ఏం ఆలోచించలేదు. ఆ రోజు వెళ్ళే వరకు కూడా నాకేం క్లారిటీ రాదనేది నా నిజంగా. నేను మామూలుగా నేను చాలాసార్లు మెన్షన్ చేసినట్టు దెర్ ఇస్ నో ప్రెప్. నాకు ప్రెప్ అవ్వడం నచ్చదండి. అంటే ఒక సిస్టమాటిక్గా మనం ఓహో ఇలా చేస్తే బాగుంటుంది అని ప్రెప్ అవ్వడం నాకు ఎప్పుడు ఇష్టం లేదండి. మీరు మామూలుగా ఈరోజు ఏదో ఈ మధ్య ఇగో మా డిజైనర్ అశ్విన్ వీళ్ళందరూ బలవంతం పెడితే ఈ బట్టలు వేసుకొస్తున్నాను కానీ లేకపోతే నాకు అసలు ఇష్టం ఉండదండి. నాకు ఐ వాంట్, అంటే నాకు పొద్దునే లేచి ఏది అనిపిస్తే అది చేద్దామని. సో ప్రిపేర్ అయిపోయామనుకోండి లైఫ్లో మజా లేదనేది నా పర్సనల్ ఫీలింగ్. మనం చాలాసార్లు ఫ్యూచర్ అనేది ఓహో రేపు ఎల్లుండి అవులెల్లుండి అనుకుంటాం. అసలు రేపు ఎల్లుండి అవులెల్లుండి చాలా సంవత్సరాలు ముందుకు తోసేస్తాం ఫ్యూచర్ అనేది. బట్ కాకపోతే ఇప్పుడు ఇక్కడి నుంచి నేను ఆ మెట్లు నడవడం నా ఫ్యూచర్ అండి. ఇప్పుడు ఆ మెట్లు దిగి పడిపోవచ్చు, ఏదైనా అయిపోవచ్చు. సో యూ టేక్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్. అప్పుడే మనకి ఒక ఆనందం ఉంటుంది, ఒక థ్రిల్ ఉంటుంది. సో అలాగే నా నా ఫిల్మ్స్లో నేను చేసే పాత్రలు అవ్వచ్చు, ఈరోజు బిగ్ బాస్ షో హోస్ట్ అవ్వచ్చు. సో ఆ రోజు వెళ్ళే వరకు కూడా నేనేమి అనుకోదలుచుకోవట్లేదు, అనుకోలేను కూడా. సో ఆ రోజు వెళ్ళి ఆ రోజు మైక్ పెట్టుకుని ఆ స్టేజ్ ముందు నిల్చున్న ఆ స్టేజ్ మీద నిల్చున్న రోజు నాకు ఒకటి అనిపిస్తుంది. సో అదే గట్టి నమ్మకం అనేది, అంటే అదే పర్ఫెక్ట్గా ఉంటుంది అనేది నా ఫీలింగ్ అండి. థ్యాంక్స్ అండి. సార్ అంటే కంటెస్టెంట్స్ని తిట్టాల్సి వస్తుంది, ఎలిమినేట్ చేయాల్సి వస్తుంది. కంటెస్టెంట్స్ని తిట్టాలి, ఎలిమినేట్ అనేది నేను అదే అంటానండి. ఇట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ బీయింగ్ అ హోస్ట్. కంటెస్ట్ ఇప్పుడు నేను హోస్ట్గా ఉన్నానంటే కంపల్సరీ కంటెస్టెంట్స్ని తిట్టాలి అనే అవసరం లేదు. ఉన్నాను అంటే కంపల్సరీ పొగడాలి అనే అవసరం లేదు. నేనే ఎవిక్ట్ చేస్తున్నాను అనేది కూడా కాదు. దట్ ఈస్ మనందరం రాంగ్ పర్సెప్షన్లో ఉన్నామండి. ఇప్పుడు కంటెస్ట్ని మనం ఎవిక్ట్ చేయాలనుకోండి, ఇట్స్ డన్ త్రూ ఓటింగ్. ఇట్ ఈస్ నాట్ అలోక్స్ విష్ ఆర్ ఇట్ ఇస్ నాట్ మై విష్, ఇట్స్ నాట్ స్టార్ మాస్ విష్ ఆర్ ఇట్ ఇస్ ఎనిమల్స్ విష్. It is purely through voting. And the people. It is purely through public perception and housemates. So నేను ఎవిక్ట్ చేయడం అనేది, సో నేను కంపల్సరీ తిట్టాలనేది ఉండదండి. చూద్దాం ఆ రోజు ఎలా ఉంటుందో. నెగిటివ్ థింగ్స్ పీపుల్ని ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి అనే ఒక ఇది ఉంది. అంటే లైక్ ఈ షో కూడా అదే, ఒకరితో ఒకరు గొడవ పెట్టుకోవాలి, లేకపోతే ఇలా ఆ తర్వాత వాళ్ళకి మధ్యలో గొడవలు ఇవన్నీ. అండ్ రీసెంట్ జై టీజర్ కూడా నెగిటివ్ థింగ్ అండ్ ఇట్ టుక్ లైక్ ఎ స్టామ్. సో మీరేమంటారు ఈ పాయింట్ని? అంటే నెగిటివ్ థింగ్స్ నిజంగా అట్రాక్ట్ చేస్తాయి ఎక్కువ పీపుల్ని? ఇప్పుడు ఐ డెఫినెట్లీ థింక్ అబ్సల్యూట్లీ అండి. ఎందుకంటే నెగిటివ్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే అది అలా కట్టలు తెంచుకున్నలాగా మన మీదకి వచ్చి పడిపోతుంది అమాంతంగా. పాజిటివ్ థింకింగ్ ఇస్ సంథింగ్ విచ్ స్లోలీ గ్రోస్ ఇన్ యూ. ఇప్పుడు మీరు నేను ఉన్నామండి, ఇప్పుడు సడన్గా నేను ఇన్స్టెంట్గా ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాను, ఇప్పుడు ఈ మైక్ పడేసి వెళ్ళిపోయాను. మీకు ఫస్ట్ వచ్చే థాట్ ఏంటంటే ఎన్టీఆర్ మైక్ పడేసి వెళ్ళిపోయాడు. బట్ ఇప్పుడు పాజిటివ్గా ఆలోచించాలంటే ఈ మైక్లో నిజంగా ఏదో పురుగు వచ్చి ఉంటే పడేస్తుంటే, దట్ ఈస్ ద పర్సెప్షన్ అంటాను. నెగిటివ్ అండ్ పాజిటివ్ ఆర్ టూ సైడ్స్ ఆఫ్ ద సేమ్ కాయిన్. బట్ అన్ఫార్చునేట్లీ మనందరికీ ఏంటంటే ఒక సైడ్ని చూసేసి ఫస్ట్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ మీరే కాదండి, నేను కూడా అంతే. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరకు వచ్చి ఇదిగో ఫలానా వ్యక్తి ఫలానా అలా మాట అన్నాడు అని అంటే నాకు కూడా కోపం రావచ్చు. ఎందుకంటే ఆ నెగిటివిటీ అనేది ఇట్ ఈస్ సో స్ట్రాంగ్. అందుకే మీరు చాలా పురాణాల్లో చూసినా కూడా మంచి మీద చెడు, చెడు మీద మంచి గెలవడానికి చాలా కాలం పట్టింది. మంచి మీద చెడు త్వరగా గెలిచిపోయింది, కానీ చెడు మీద మంచి గెలవాలి అని అంటే కొన్ని సంవత్సరాలు, కొన్ని కాలాలు పట్టింది. సో దట్ ఈస్ పాజిటివ్ థింకింగ్ అనేది. సో పాజిటివ్ థింకింగ్ ఈజ్ నాట్ సంథింగ్ విచ్ కమ్స్ ఇన్స్టెంట్లీ. ఇట్ ఈస్ సంథింగ్ విచ్ నీడ్స్ టు గ్రో ఇన్ యూ. మనం ఎలా పెరుగుతున్నామో ఒక మొక్క పెరిగినట్టు, మనం పెరిగినట్టు, మన పిల్లలు పెరిగినట్టు అలా పెరగాలి పాజిటివ్ థింకింగ్ అనేది. సో బట్ హ్యావింగ్ సెడ్ దాట్, I really don't think this has got anything to do with Big Boss or Jay teaser. But yeah, so okay, so who's next? ఇంతకుముందు మీరు ఏదైతే ఆన్సర్ చెప్పారో అది కరెక్ట్గా జైలవ్ కోసం ట్రైలర్కి కరెక్ట్గా యాప్ట్ అనిపించిందండి. ఎందుకో
ఆ నెగిటివిటీ గురించి మాట్లాడుతున్నప్పుడు. బట్ రియల్ లైఫ్లో మీరు బాస్ సైడ్ ఉంటారా, కంటెస్టెంట్ సైడ్ ఉంటారా? బాస్ ఏం చేయమంటారు చేయాలి, పాప కంటెస్టెంట్స్కి కావాల్సింది కూడా బాస్కి చెప్పాలి. సో ఐ టోల్డ్ ఐమ్ అ బ్రిడ్జ్. సో బ్రిడ్జ్కి ఒక సైడ్ అంటూ ఉండదు. సో అలా ఉండాలి అంతే, రెండు ఒడ్లను కలిపే బ్రిడ్జ్ నేను. సో బాస్ని కంటెస్టెంట్స్ మధ్యలో బ్రిడ్జ్గానే ఉండిపోతాను. అమ్మ మీరు Can you please take the mic? Please pass the mic. గివెన్ అ ఛాన్స్. మీరు ఇందాక అన్నారు కదా, అంటే ప్రతి ఒక్కరికి అవతల వాళ్ళ లైఫ్ గురించి తెలుసుకోవాలని ఉంటుందని. మీరు ఎట్లాంటి అనుకుంటున్న వాళ్ళ వ్యక్తి గురించి ఎవరైనా ఉందా? మా ఆవిడ గురించి, మా అబ్బాయి గురించి అండి. ఈ మధ్య అంటే మొన్నటి వరకు చాలా బ్యూటిఫుల్గా నువ్వు నాన్న కోసం పుట్టావా అమ్మ కోసం పుట్టావా అంటే నాన్న కోసం అనేసేవాడు. ఈ మధ్య ఈ షూటింగ్ నాకు పొద్దున్న 9 నుంచి 9 వరకు పెడుతున్నారండి. మా వాడు కొత్తగా స్కూల్ మొదలైంది. సో పొద్దున్నే నేను 7 వెళ్ళిపోయే టైంకి లేవట్లేదు, వచ్చేసే టైంకి పడుకొని పోతున్నాడు. సో ఈ గ్యాప్ ఒకటి మొదలైపోయేసరికి ఇందాక కరెక్ట్గా ఇక్కడ రాబోతుంటే లేచాడు, నాన్న అని అరుపరిచి వచ్చాడు నా దగ్గరికి. సరే కూర్చొని నీకు నాన్న అంటే ఇష్టమా అమ్మ అంటే ఇష్టమా అంటే అమ్మ అనేసాడు. ఇది మనకి తెలియకుండా ఎలా జరిగింది? సో బేసిక్ ఇప్పుడు నాకు అర్జెంటుగా నేను వెళ్ళిపోయిన తర్వాత షూటింగ్కి మా ఆవిడ మా అబ్బాయి కూర్చొని ఏం చెప్తుంది. సో సో ఇప్పుడు మొత్తం మా అబ్బాయిని తన సైడ్కి తిప్పేసుకుంటుంటాను. సో అది నచ్చట్లేదు. వాళ్ళిద్దరు లైఫ్ని ఒకసారి ప్రైవేట్ లైఫ్లో ఒకసారి తొంగి చూద్దామని బాగా కోరిక ఉంది. వాళ్ళని ఏమైనా షోకి ఏమైనా తీసుకొస్తారా? అబ్బాయి ఇస్ స్టిల్ అ కిడ్ అండ్ Franti is very busy with అబ్బాయి and I have no clue if they're going to come to the show or not. ఎవరన్నా మీకు ఎవరైనా ఇన్స్పిరేషన్ ఉన్నారా ఈ షో అంటే మీరు ఎమ్యులేట్ చేయడం కాదు, పర్సనల్గా ఒక ఈ షో ఇట్లాంటి షో చేయడానికి? నథింగ్ అండి, నథింగ్ అట్ ఆల్. ఇప్పుడు నాకు ఇన్స్పిరేషను మా తాతగారు. మా తాతగారు ఎప్పుడు షోను హోస్ట్ చేయలేదు కదండి. మీరు ఇప్పుడు సో తాతగారి డెఫినెట్లీ ఇంకా ఆయనే ఇన్స్పిరేషన్ నాకు. తాతగారి మీద ఇప్పుడు బయోపిక్ తీస్తున్నారని ఒక ఆలోచన వార్త కూడా బయటకు వచ్చింది కదా, దాని మీద మీ ఏమండి? రామారావు గారు ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తి కాదనేది నా ప్రగాఢ నమ్మకం అండి. రామారావు గారు తెలుగు ప్రజల ఆస్తి, తెలుగు ప్రజల సొత్తు. రామారావు గారిని మనం ఎలా చూపించాలనుకుంటున్నాం, రామారావు గారి మీద ఏం చేద్దాం అనుకుంటున్నాం, అది తెలుగు వాళ్ళ మీద, అది పూర్తిగా తెలుగు వాళ్ళ ఆస్తి. సో తెలుగు ప్రజలందరూ కలిసి తీసుకున్న నిర్ణయం అయితే అసలు అంటే వర్మ గారు కొన్ని ఏదో కాంట్రవర్సీలు కూడా చూపిస్తాను అని చెప్పేసి అది వచ్చే వరకు ఆగదు అండి. నాకు కూడా పెద్ద దాని గురించి ఐడియా లేదు. బాబాయ్ మరి చేస్తారని కూడా ఆలోచన ఏంటి? బాబాయ్ కూడా ఒక దాని మీద ఆ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నట్టుగా. బ్రహ్మాండం కదండి. థ్యాంక్ యూ సో మచ్. ఛాన్స్ వస్తే మీరు ఏదైనా ఒక దానిలో ఏదైనా చేయడానికి అవకాశం ఉందా? ఇంకేం ఆలోచించలేదండి. థ్యాంక్ యూ. అలోక్, సో అంటే కేబీసీ చూసుకుంటే యూ గైస్ ఆప్టెడ్ నాగార్జున గారు అండ్ చిరంజీవి గారు. సో కమింగ్ టు బిగ్ బాస్, వై తారక్ అంటే లైక్ యంగర్ జనరేషన్ నుంచి తారక్నే తీసుకోవాలి అనే ఇది? So it's always about the, every format, every project, every program has its own requirements, and it's always about the fitment. But I think in this case, when we met Tarak the first time, I think the magic happened. We loved and liked each other so much that I think we just nothing else come to our mind, and we just wanted to go with him. Thank you. Any more questions? బాలీవుడ్ లో Sir, ఎక్స్పెక్టేషన్ ఉండింది. మీరు వస్తున్నారంటే ఇప్పుడు ఇది చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఇది మీకు ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఇట్స్ టూ ఎర్లీ టు ఈవెన్ టాక్ అబౌట్ ఇట్ అండి. బట్ ఐ వుడ్ లైక్ టు టేక్ ఎవ్రీథింగ్ ఆన్ ద పాజిటివ్ సైడ్. డెఫినెట్గా ప్లస్ అవుతుందని నమ్ముకుంటున్నాను. thank you. And the next would be the last question. Are you done? Okay, thank you so much, the press and media, for the wonderful questions, and thank you so much Alok Garu and NTR Garu.